2018లో అనుకుంటా ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు చేసినప్పుడు, మీ ఎయిమ్ ఏంటి మ్యామ్ అని నేను అడిగినప్పుడు, మీరు ఓ మాట అన్నారు. మన తెలుగు రాష్ట్రాలకి ఏదైనా చేయాలి. అదే నా ధ్యేయం అని. నేను అంటే చెప్పాను. అదే ఇదని అనుకోవచ్చా? నా ఎండ్ లోపల దేశం తెలుగు రాష్ట్రాలు మొత్తం బాలలత వల్ల ఇది వచ్చింది. మేమిది చేయగలిగాం. అంటే ఆవిడ వల్ల మాకిది లభించింది. ఎంతో కొంత. చిన్న సాయమో, పెద్ద సాయమో చేయాలంటున్నా కదా! ఆల్మోస్ట్ దానికి కనెక్ట్ అయ్యేదండి. ఇక్కడ ఒకటి చెప్పాలి. ఆ! ఆహ్, మా బ్రదర్స్ ఉన్నారు. లాయిడ్ గ్రూప్. హ్మ్. మీకు ఎక్కువ బయటికి రారు. కనిపించరు. అవును. మన తెలుగువారే. బాంబేలో ఇప్పుడు సెటిల్ అయిపోయారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు దగ్గర గొనసపూడి ఈ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. అయితే చాలా చిన్న స్థాయి నుంచి అంటే మామూలు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి లాయిడ్ గ్రూప్ అని స్థాపించి ఇప్పుడు అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్ళి చాలా వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీగా చేశారు. ఓహ్! దానిలో విక్రమ్ నారాయణరావు గారు, విక్రమ్ అజయ్ గారు, ఫణీంద్ర గారు, మురళి గారు నలుగురున్నారు. ఓహో! నలుగురు నాకు బ్రదర్స్ లాంటి వాళ్ళు. వాళ్ళందరి కోరిక ముఖ్యంగా విక్రమ్ నారాయణరావు గారు కావచ్చు, వీళ్ళందరి కోరిక ఏంటంటే హ్మ్. ప్రస్తుతానికి ఆహ్, ఈ భారతదేశాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన దేశంగా చేయటం. ఆయన కల. ఇక్కడ తరతరాలుగా మన దేశం అనేది అభివృద్ధి చెందుతూనే ఉంది.